పబ్లిక్ ఇక మా సక్కదనాల చెల్లె శకుంతల ఏమి గ్రహం ముంగటేసుకున్నదో అర్చుకుందాం పాండ్రి. ఆగో దీనికే మాయ రోగం వల్ల మా పక్కింటోళ్ళ గోడను కూలగొడతాంది. ఒసేయ్ పనిలేనోడు పిలిచి తలగొరిగినట్టు ఏందేగా పని? ఆ లచ్చమ్మోళ్ళు చూసిండ్రంటే లగ్గం చేస్తారు ఏమనుకుంటున్నావో? ఎవరొస్తారో రాని చూస్తా. ఇవాళ ఈ గోడ నేను తేలిపోవాలి. అయినా గా గోడ నిన్నేమన్నదే? నీ లెక్కన దానికి ఏమన్నా నోరున్నదా? నోరు కాదే తల్లి, వాస్తు వాస్తు మంచిగా లేక ఏం కలిసేత్తలేదు. చూస్తున్నావు కదా దినా నేను ఎంత తిప్పల పడతానో. నేను నటించే వీడియోలకి వీసీ అత్తలేవు. ఇక ఇట్లయితే నేను ఎప్పుడు ఫేమస్ అవుతాక్క? అట్లాని గా గోడను కూలగొడితే ఫేమస్ అవుతావా? నువ్వు ఏ సన్నాసోడే నీకు చెప్పినోడు? ఈ గోడ గుల్ల కొట్టి దినా మీ తవ్వంటే ఆఫీస్ కు పోయినంటక్క. రాత్రి కలొచ్చింది, ఒక్కటి రోజుల దునియా మొత్తం ఫేమస్ అయినంట. ఎవరు పాప నువ్వు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సార్ పిలిచి వాళ్ళ దేశానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమని అడగలేదానే? అడిగిండక్క, నన్ను కాదే నిన్ను అడిగిండు. చిత్రం విచిత్రం. నువ్వు ఫేమస్ అయితే నన్నెందుకు అడుగుతాడే? నీ కారెడ్డాలు పాడుగాను. నువ్వు కారెడ్డం ఆడుకుంటా నన్ను అంటానవానే? కారెడ్డం లేదు, కాకరకాయ లేదు, నా ఒక్కదంతో అయితే లేదు. నువ్వు కూడా ఒక చేయెత్తు. నీకేం దేశల్లే, దేవుడు నోరిచ్చిండు. ఆ లచ్చమ్మలతోటి నేనేడేగుతా. ఆయన పని పాతర పెట్టి జాతర పోతే ఈ వార్తలు ఎవరు చెప్తారే తల్లి? నేనేమన్నా జాతర పోమంటానా? పనికే కదా రమ్మంటన్నా. మంచి గోడగుల్ల కొట్టి ఈ తొవ్వం పెట్టే ఇద్దరం కలిసి ఆఫీస్ కు పోయినాం అనుకో, మత్తు కలిసి వస్తుంది మన ఇద్దరికి. ఇక మన ఇద్దరం మస్తు ఫేమస్ అవుతాం అక్క. ఇక మన ఇద్దరికి తిరిగే ఉండదు. ఇక తిరుగుంటదో ఉండదో గాని ఇద్దరి కొలువులు అయితే ఊడతాయి ఖచ్చితంగా. నువ్వు గుట్ట నాట్లకు పోతావు, నేను ఊరూరా తిరుగుకుంటా కూరగాయలు అమ్ముకుంటా. మస్తు ఫేమస్ అవుతాం ఇక. అవ్వక్క, వాస్తు ముచ్చట్ల వాడి కష్టం విలువనే మర్చిపోయిందే. అందుకే నటించు, అవసరమైతే జీవించు, కష్టపడు. మాజీ మంత్రి మల్లన్న లెక్కన ఏదో ఒక రోజు కలిసి వస్తుంది, తప్పక ఫేమస్ అవుతావు. కానీ అదృష్టంగా ఉండాలి కదక్క. అవు అది కూడా నిజమేనే చెల్లె. ఆగో, కల్వకుంట్ల కవితక్కను చూస్తున్నావు కదా ఎంత తిప్పల పడుతుందో. మొన్నట్లా జైలుకు పోయింది, నిన్నట్లా నీ చుట్టూరుత దయ్యాలున్నాయే బాపు అని చెప్పేసి కేసీఆర్ బాపు లేఖ కూడా రాసింది. పాపం ఆ మేడంకేం కలిసెత్తలేనట్టున్నది, బగ్గనే కష్టాలు పడుతుంది. అందుకే కావచ్చు ఇల్లు కూడా వాస్తు ప్రకారంగా రిపేరింగ్ చేస్తుందట. ఓష్ని, నువ్వు కవితక్కను చూసి ముంగటేసుకున్నావానే ఈ కార్యం? అవునక్క, వాస్తు పండితుని అడిగినా ఆ సందేం పట్టొత్తనే బగ్గ ఫేమస్ అవుతానట. అందుకే ఆ గోడ గూలో కొడుతున్నా. నువ్వు కూడా బరాన ఆర్తలు చెప్పుకుంటారా, మొత్తం ఫేమస్ అయిదాం. ఎవరులా మీరు? లచ్చక్క మీ గోడ గులో కొడతారు. ఎవరమ్మా మీరు? లచ్చక్క అయ్యింది పోనీ లగ్గం. వాయమ్మో, ఈ కోరిగన్న కుంప ముంచిండే. ఇక లచ్చవ చేతులకు దొరికితే ఇంకేమని ఉన్నదా? జై బాధల వైరు. చూసింది కదా పబ్లిక్ మా సెల్లె శకుంతల వేషాలు. రాజకీయంగా కలిసొత్తలేదని కల్వకుంట్ల కవితక్క జూబ్లీ హిల్స్ లో ఉన్న తన ఇంటి పక్కకే ఉన్న జాగృతి ఆఫీస్ కు వాస్తు మార్పులు చేస్తుందటనోళ్ళ. పాత గేటు కూలగొట్టించిందట, పెద్ద దర్వాజకు ఎదురుగా కొత్త గేటు పెట్టించిందట. శ్రావణం సొచ్చుడే ఆలస్యమిగా, నీ దూకుడు సాటెవ్వరు అన్నట్టే ఉంటదని గట్టిగా నమ్ముతాందట అక్క. అట్లని కవిత మేడం చుట్టూట ఉండే లీడర్లు గుసగుసలు పెట్టుకుంటానని మా రిపోర్టర్ అన్న చెప్పబట్టిండు. చూడాలి మరి వాస్తు మార్పుల తర్వాతనన్నా అక్క దశ దిశ మారుతుందో లేదో అనేటిది. కానీ మీరైతే తదిమ వార్తల్ని చూడండి.